నిజం నిష్ఠూరంగా ఉంటుంది. అర్థం చేసుకునేటటువంటి పదంలో తేడా ఉంటేనే సమస్య వస్తుంది. నిన్న ట్రంప్ ఒక ముక్క చెప్పుకొచ్చాడు. జన్మతః పౌరసత్వం అన్నది బానిసల కోసం పెట్టినటువంటి విధానం ఇప్పటికీ అమలవుతోంది. దీనివల్ల ప్రపంచ దేశాలు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటున్నారు అన్నటువంటిది. ఇది అంటే అక్కడికి వచ్చి పిల్లలు కానీ వాళ్ళందరూ బానిసలు అన్నాడు ట్రంప్ అన్నటువంటి వాదన తీసుకొస్తున్నాడు. అది కాదు అతను చెప్పినటువంటి అసలు పాయింట్. గతంలో మన ఆఫ్రికా ఖండాల నుంచి కానీ ఆసియా ఖండం నుంచి కానీ ఇప్పుడు మన గేదెల్ని ఎద్దుల్ని తోలుకెళ్తారు చూడండి, అట్లాగా మనుషుల్ని, బలాఢ్యులైనటువంటి మనుషుల్ని, కండపుష్టున్నటువంటి మగవాళ్ళని ఆడవాళ్ళని ఎత్తుకుపోయేవాళ్ళు అక్కడ కూలి పనులు చేయించుకోవడానికి, అక్కడ పొలం పనులు చేయించుకోవడానికి, అక్కడ నిర్మాణ పనులు చేయించుకోవడానికి తీసుకెళ్ళి అక్కడ తిండి పెట్టకుండా కొన్ని రోజులు మార్చి వాళ్ళు పని చేస్తే పని మీకు డబ్బులు ఇస్తాం, పని చేస్తే తిండి పెడతాం, పని లేకపోతే కనుక మీరు చేస్తారు అనేటటువంటి ఒక